వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేశారు. అంటే నేను ఇక్కడ ఎవరిని తప్పుపట్టట్లేదు. వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ కోర్ట్స్ మీద, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకు చాలా గౌరవం ఉంది. కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి మాకు. ఏదైతే పోలీస్ విచారణకి పిలిచినప్పుడు పిఆర్కే బ్రదర్స్ వెళ్ళారో, వాళ్ళు విచారణ జరిగిన తర్వాత మేము అడిగిన ప్రశ్నలకి ఇదిగో మీరు ఇచ్చిన సమాధానాలు అని చెప్పి ఏదైతే పేపర్ వాళ్ళకి అందజేశారో పోలీసులు, వీళ్ళు ఆ పేపర్ని కలెక్ట్ చేసుకున్నారు, ఇంటికి వచ్చారు. ఇప్పుడు కరెక్ట్గా ఇంకొక కంప్లైంట్ లైక్ పోలీస్ విచారణకి సహకరించట్లేదు అని చెప్పి. సో వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఎందుకు సహకరించట్లేదు, ఇదిగో మేము వెళ్ళాము, మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు, ఇదిగో మేము ఆన్సర్స్ ఇచ్చామని చెప్పి పేపర్ అక్కడ పెట్టారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ పేపర్ మీకు ఎలా వచ్చింది అనేది వాళ్ళ ప్రశ్న. అదేంటి పోలీస్ వాళ్ళే ఇచ్చారు కదా, అక్కడే తీసుకున్నాం కదా అని చెప్పేసి అంటే కాదు మీరు భయపెట్టి పోలీసుని తీసుకున్నారు అట అనేటువంటిది ఒక ఆరోపణ. నిజంగా ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఒక డౌట్ ఏంటంటే, జెన్యూన్ డౌట్, నిజంగా భయపెట్టి బెదిరించి కనుక తీసుకున్నట్లయితే ఎందుకు దాన్ని పబ్లిక్గా ప్రొడ్యూస్ చేస్తాము? ఈ ఒక్క విషయం ఎందుకు ఆలోచించలేకపోయాము కదా? నిజంగా భయపెట్టి బెదిరించి పేపర్ లాక్కునేటట్టయితే ఎందుకు దాన్ని పబ్లిక్ ఏగో మా దగ్గర పేపర్ ఉందని చెప్పి మేము ప్రొడ్యూస్ చేయం కదా, వాళ్ళు ప్రొడ్యూస్ చేయకూడదు కదా అంటారు. సో అంటే ఇక్కడ అంతా కూడా ఒక మీరు సినారియోస్ అబ్జర్వ్ చేస్తే ఒకటి డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఎవరిని ఇరికిస్తున్నారు, ఎవరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైపోతాయి అందరికి. అందులో భాగంగానే ఈ రోజున బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. పిఆర్కే బ్రదర్స్ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఓకే, న్యాయ పోరాటం చేస్తాం. అక్రమ అరెస్టులు చేస్తూ వస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. డెఫినెట్గా న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది, న్యాయ పోరాటం చేస్తాము. అంతిమంగా సత్యమే గెలుస్తుంది అని మా నాయకులు నమ్ముతారు, మేము నమ్ముతాము. కానీ ఈ జరిగిన సినారియోలు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇది ఎలా సాధ్యమైంది, ఎవరు మనసు పెట్టి పనిచేస్తే ఈ రోజు నీ కుట్ర అంతా కూడా జరిగింది అనేటువంటిది మీకు అర్థమైపోతుంది. దయచేసి ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా అసలు నన్ను కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని కానీ ఇక్కడికి వచ్చిన నేతల్ని కానీ మీరు అసలు గేట్లోంచి బయటికి రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసేది, ఎక్కడికక్కడ